యెహోషువ 16వ అధ్యాయం. యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు. యెరికో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ యెరికో ఏటి వెంబడిగా యెరికో నుండి బేతేలు మన్య దేశం వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బెత్హోరోను వరకును గేజేరు వరకును పడమటి వైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రం వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిమీలు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బెత్హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మేతాతునొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తనాచీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకు తూర్పున దాన్ని దాటి యానోహా నుండి అతారోతు వరకును నారాతా వరకును యెరికోకు తగిలి యోర్దానొద్ద తుదముట్టెను. తుప్పాయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమంగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీయు వాటి గ్రామములను మనష్షీయుల స్వాస్థ్యంలో నుండెను. అయితే గేజేరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు.